అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానమ్మా. మరి దేవుడు ఈ 2025వ సంవత్సరంలో గడిచినటువంటి 5 మాసాలు దేవుడు కాపాడి ఈ 6వ మాసంలో ఈ మొదటి పునరుద్ధాన దినములోనికి దేవుడు మనల్ని సమకూర్చి మరి ఉదయకాల ఆరాధనలో మరి పూడిలో దేవుడు ఆయన కృపనిచ్చి జరిపించినందుకు దేవుని నామానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి ఇక్కడక్కడ దేవుడు మనకు తోడుగా ఉండి మరి ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి స్తుతించి మహింపరిచి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినాడు. మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళుచుండగా మనందరికీ కూడా దేవుడు వినబుద్ధిని పుట్టించాలా, మనకందరికీ కూడా వినటానికి మన మనసుని తెరవాలా. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, భద్రత అనేది మనకు లేకపోతే మనము ఈనాడు దేవుణ్ణి స్తుతించేదానికి ఆయన పాదాల దగ్గరికి మనము రాలేము. ఆయన మహావాత్సల్యమును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి కాపుదల భద్రతను బట్టి దేవుని నామములు మనము కృతజ్ఞతలు చెల్లించుకునే వారముగా ఉండాలా. దేవునికి ఎప్పుడూ కూడా స్తుతియాగం చేసే వారముగా ఉండాలా. దేవుని యొక్క నామాన్ని హెచ్చించే వారముగా ఉండాలా. దేవుని యొక్క నామాన్ని మహింపచ్చే వారముగా ఉండాలా. నాకు ఏ మేలు చేయలేదని కాదు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని, ఈ జీవాన్ని బట్టి దేవునికి మనము మెండుగా కృతజ్ఞతలు చెల్లించుకునే వారముగా ఉండాలి. అదేవిధంగా దేవుడు మన పట్ల ఏదైతే ఉద్దేశించున్నాడో, ఏదైతే ఆయన మన పట్ల జరిగించాలని ఇష్టపడుతున్నాడో వాటిని మనం చేయటానికి సిద్ధ మనస్కులై ఉండాలా. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము మన పట్ల ఏ విధంగా ఉన్నదో అది మాత్రమే మనము ఆలోచన చేయాలా. దావీదు అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుట మనకు సంతోషమై ఉన్నది. ప్రభువైనటువంటి యేసయ్య అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనము ఎరగాల. దేవుని యొక్క చిత్తము అంటే ఏమిటో మనం తెలుసుకోవాలా. కీర్తనలు 103వ అధ్యాయము 20 నుంచి 21 వరకు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ కూడా ఆయన్ని సన్నుతించండి. ఆయన చిత్తం అనగా ఏమిటి? ఆయన చిత్తం అనగా ఏమిటి? మరి మన పట్ల ఆయన చిత్తం ఏమిటి? మనము ఈ స్థితిలో ఉండటానికి దేవుని యొక్క చిత్తం ఏమిటి? మనము ఆయన బిడ్డలముగా ఉన్నాము, మనము ఆయన సంతానముగా ఉన్నాము, ఆయన పిల్లలుగా ఉన్నాము, ఆయన సంబంధులుగా ఉన్నాము, ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా ఉన్నాము, జీవం కలిగినటువంటి దేవుని యొక్క ఆలయముగా మనం ఉన్నాము. అదేవిధంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేటటువంటి పరిచారకులుగా మనం ఉన్నాము. ఆయన చిత్తం అనగా ఏమిటి? ఆయన చిత్తం అనగా మనము ఎలా తెలుసుకుంటాము అనేది మనము మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, ఆయన చిత్తము 7వ అధ్యాయము మత్తయి సువార్త 7:21. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చదవమ్మా. ప్రభువా అని నన్ను పిలుచు ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యములో చేరడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అన్నాడు. తండ్రి చిత్తం అనగా ఏమిటి? పరలోకమందు
తండ్రి చిత్తం ఏమిటి, మన పట్ల తండ్రి యొక్క చిత్తం ఏమిటి, ఆయన చిత్తం అనగా ఏమిటి? కుమారుని యందు విశ్వాసముంచుటే తండ్రి యొక్క చిత్తం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనము. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును అని, అంత్యదినమున నేను వానిని లేపుదును అన్నాడు. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. కుమారుడనగా ఎవరు? కుమారుడనగా యేసుక్రీస్తు ప్రభువులు వారు. అద్వితీయ కుమారునిగా, ఏకైక కుమారునిగా, దావీదు కుమారునిగా, దేవుని ప్రియ కుమారునిగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువులు వారి మీద మనము దృష్టి ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి మనము రక్షణ పొందుకొని ఆయన మార్గములో నడుచుటే నిత్య జీవము. ఎవరైతే ఆయనను చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుంటారో వారు నిత్య జీవం పొందుకుంటారు. అంత్యదినమున వారిని లేపుతాడు. ఇది దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క చిత్తం ఏమిటి? కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచటము. కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువులు వారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నేను పాపుల కొరకు వచ్చానే కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు అన్నాడు. నేను రోగుల కొరకు వచ్చానే కానీ ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే రక్షణ పొందుకుంటారు, వారు మాత్రమే నిత్య జీవానికి వారసులు అవుతారు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. దేవుడు చెప్తున్నటువంటి మాటను మనము వినాలా, ఆయన వైపు చూడాలా. ఆయన వైపు చూడాలంటే మన యొక్క ఈ యొక్క బాహ్య నేత్రాలు చూడలేవు, ఆయన అద్భుతాలను చూడలేవు, ఆయన చేసిన కార్యాలను చూడలేవు, ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య మహిమ కార్యాలను చూడలేవు. అవి చూడాలంటే ఆ సిలువలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ త్యాగము, ఆ సిలువలో ఆయన పొందినటువంటి శ్రమ చూడాలంటే ఈ నేత్రాలు సరిపోవు. ఎందుకంటే ఈ నేత్రాల ద్వారా మనము చూసి గమనించలేము. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసి ఆయన మహిమను, ఆయన కృపలను, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందలేనటువంటి అజ్ఞానములో, అంధకారములో ఈ యొక్క అపవాది ముంచివేసినట్లుగా మనం చూస్తున్నాము. మరి యేసు ప్రభువును చూడాలంటే మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలా, మన ఆత్మనేత్రాలు తెరవబడాలా, మన హృదయ నేత్రాలు తెరవబడాలా. అప్పుడే ఆయన చేసిన అద్భుతాలను మనము గమనించగలము. ఆయన చూపిన ఆ కలవరి ప్రేమను, ఆ కలవరి త్యాగాన్ని, ఆ కలవరి శ్రమను చూసి ఆయన యందు మనము విశ్వాసం ఉంచేవారముగా ఉంటాము. ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతుంది, ఆయన ద్వారానే మనకు నిత్య జీవం అనేది కలుగుతుంది. యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నమ్ముతారో వారిని ఆయన నిత్య జీవానికి వారసులుగా ఆయన ఉంచి అంత్యదినమున వారిని లేపేటటువంటి శక్తి ఎవరికి ఉన్నదంటే యేసు ప్రభువుల వారికే ఉన్నది. కాబట్టి మనము యేసు వైపు చూడాలా, ఆయన చేసిన అద్భుతాలను చూడాలా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూడాలా, ఆయన చేసిన వింతల విశేషాలు చూడాలా. ఈ లోకంలో 3.5 సంవత్సరము మరి ఆయన ఉండి ఏం చేశాడు అన్నది మనము గ్రహించాలా. మనం గ్రహించలేకపోయినా కూడా ఎవరైనా చెప్పినప్పుడు మనము వినాలా, విని మనము గ్రహించాలా, గ్రహించి ఆయన వైపు మనం చూడాలా.
ఎందుకంటే ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ. అదే 1 యోహాను పత్రిక 1 అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన వెడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏ రక్తము ద్వారా మనకు పవిత్రత పరిశుద్ధత వస్తుంది అని అంటే, యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనకు పరిశుద్ధత పవిత్రత వస్తుంది. కాబట్టి ఆయన రక్తములో మనము కడగబడాలా, ఆయన వైపు మనం చూడాలా. అదే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చాలమ్మా. ఇక్కడ మనలను ప్రేమించుచు, ఎవరు ప్రేమించారు? ఎవరు ప్రేమించారు? తండ్రి మనల్ని ప్రేమించి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అన్నాడు. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయన దేవుని యొక్క ప్రియకుమారుడు. ఆయన ఈ లోకానికి రావటానికి కారణం ఏమంటే ఆయన రక్తము చిందించబడాలా, ప్రతి పాపము కడగబడాలా, ప్రతి పాపికి విమోచన కలగాల. యేసుక్రీస్తు రక్తము ద్వారానే పాప విమోచనము కలుగుతుంది, పాపాలకు విడుదల. ఇక్కడ ఏమన్నాడు? కింద ఒక మాట అన్నాడు, విడిపించువానికి. కింద 4వ వచనంలో చూడు, మా కింద పుట్లైన్లో చూడు, అనేక ప్రాచీన ప్రతులలో కడిగిన వానికి ఆయన రక్తములో మనము కడగబడాల. మన పాపాలు, మన మలిన జీవితము యేసుక్రీస్తు రక్తములో కడగబడాల. ఆయన వైపు చూడాల. మనము ఆయన చేసిన అద్భుతాలను మనం చూడాలా. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆ సిలువ కార్యాలు, ఆ సిలువ మరణము, ఆ సిలువ త్యాగము, ఆ సిలువ శ్రమను మనము చూడాలా. అవి మన హృదయ నేత్రాలతో చూడాలా, మన యొక్క మనోనేత్రాలతో చూడాలా. దేవుణ్ణి అడగాల, ప్రభువా నా మనోనేత్రాలు తెరవచేయండి ప్రభువా, నా హృదయ నేత్రాలు తెరవచేయండి ప్రభువా, నా ఆత్మ నేత్రాలు తెరవచేయండి ప్రభువా. నేను నిన్ను చూడాలి ప్రభువా, నేను నీతో మాట్లాడే ప్రభువా. నిన్ను నాయన నా యొక్క జీవితంలోనికి నేను ఆహ్వానించుకోవాలి తండ్రి. నా జీవితంలో ఏలుబడి నీదే, ఆధిక్యత నీదే, అధికారం నీదే. నన్ను ఏలుబడి చేసేవాడు నువ్వే కాబట్టి నా ప్రభువా నేను చూడాలి ప్రభువా, నేను చూడాలి ప్రభువా అని మనము ఆయన చేసిన వాటిని చూసి, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికే నిత్య జీవము. విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు. విశ్వసింపని వానికి నిత్య జీవము లేదు. ఎవరైతే నన్ను కనుగొంటాడో వాడు జీవమును కనుగొనును. నన్ను కనుగొనని వానికి వారు ఎవరిని స్నేహిస్తున్నారంట? మరణాన్ని స్నేహిస్తున్నారంట. దేవుణ్ణి కనుగొనని వాడు దేన్ని వాడు కోరుకుంటున్నాడంటే మరణాన్ని కోరుకుంటున్నాడు. నన్ను కనుగొనిన వాడు జీవాన్ని కనుగొంటున్నాడు. నిత్య జీవం ఎవరి ద్వారా కలుగుతుందంటే యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవము కలుగుతుంది అని మనకు ఇక్కడ ఆయన రక్తమందే కడగబడిన హృదయాలతోనే దేవుణ్ణి మనము చూడగలము. కడగబడిన హృదయంతోనే దేవుని వైపు చూడగలము. కడగబడిన హృదయమే. కడగబడకపోతే ఈ లోక మాలిన్యం చేత మనము మలినమైనప్పుడు దేవుని యొక్క కృపని మనము చూడలేము. ఆయన వైపు చూడటానికి మనకు అసలు
ఆ అర్హత అనేది, ఆ యోగ్యత అనేది, ఆయన చూసేటటువంటి భాగ్యం అనేది మనకు కలగదు. కాబట్టి మనము ఆయన రక్తములో మనము కడగబడాలా. క్రీస్తును చూసి ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. క్రీస్తుని చూసి ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము విశ్వాసానికి కర్త యేసు వైపు చూచుచు చదవాలమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. విశ్వాసానికి కర్త, విశ్వాసానికి ఆధారము ఎవరు? మన విశ్వాసానికి ఆధారం ఎవరు? మన విశ్వాసానికి కర్త ఎవరు? యేసు వైపు చూచుచు మన ముందు ఉంచినటువంటి పరుగు పందెములో ఓపిక ఓరిమి అవసరమై ఉండదు. మనకు ఓపిక కావాలా. ఈ పందెములో మనం గెలవాలంటే ఓపిక కావాలా. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనకు పాప క్షమాపణ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే మనకు పాప క్షమాపణ. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 10వ అధ్యాయము 43వ వచనము. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ కూడా ఎవరిని బట్టి సాక్ష్యం ఇచ్చుండారు? ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉండగా, ఎంత గొప్ప సాక్షి సమూహము. ఇప్పుడు ఎవరు సాక్ష్యం చెప్తున్నారంట? అందరూ కూడా ఆయన ప్రవక్తలందరూ కూడా ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. కనుక కుమారుని వైపు చూసి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం పొందుటే దేవుని యొక్క చిత్తము. ప్రభువా అనువాడు పరలోక రాజ్యములో చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యములో చేరుతారు. పరలోక రాజ్యములో చేరాలంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యము మీకు లేదు. పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యము లేదు అన్నాడు. అదేవిధంగా చిన్న బిడ్డలను తీసుకొని వచ్చి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యము మీకు లేదు అన్నాడు. ఇప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి పాప క్షమాపణ. ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటారో వారికి మాత్రమే నిత్య జీవము. అంత్య దినమున ఆయన వారిని లేపుతాడు. విశ్వసించుటే నిత్య జీవము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని విశ్వసించుటే నిత్య జీవము. ఇది తండ్రి యొక్క చిత్తము. మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటి? కుమారుని చూడాలా. ఆయన చూడాలంటే ఆయన సారూప్యంలోనికి తండ్రి ఉద్దేశం ఏంది? మనం రాత్రి మాట్లాడుకున్నాం కదా. తండ్రి యొక్క ఉద్దేశం ఏంది? కుమారుని యొక్క సారూప్యంలోనికి రావటమే. కుమారుని యొక్క సారూప్యంలోనికి మనము రావాలా. యేసు క్రీస్తులాగా మనం మార్చబడాలంటే మనకు ఒక గుణాతిశయము కావాలనుకున్నాము. ఒక గుణాతిశయము మనము కలిగి ఉండాలనుకున్నాము. కాబట్టి కుమారుని చూడాలా. ఆయన చేసిన అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను మనము నమ్మాలా. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని మనము నమ్మాలా. ఎందుకు వచ్చాడంటే ఆయన రక్తము ద్వారానే మనకు పాప
విమోచన. యేసుక్రీస్తు రక్తము చిందించకపోతే పాపికి పరలోక రాజ్యము లేదు. ఉందా? లేదు. పరలోక రాజ్యము లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడే ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. కాబట్టి కుమారుని చూసి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుకుంటారు, పరలోక రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడాల. అదేవిధంగా రెండో విషయముగా ఆయన చిత్తం. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము అన్నాడు. అది 7వ వచనం చూడమా. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. పవిత్రులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచినాడు. మనల్ని అపవిత్రులుగా ఉండటకు ఆయన పిలవల. ఆయన చిత్తం ఏందంటమా, మీరు పరిశుద్ధులగుటియే దేవుని యొక్క చిత్తము. మీరు పరిశుద్ధులు అవుటయే దేవుని యొక్క చిత్తము. జన్మత అపవిత్రులము, జన్మ కర్మ పాపములు కలిగినటువంటి వారము. కీర్తనాకారుడు ఏమంటున్నాడు? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. నువ్వు అంతరంగములో సత్యము కోరుతున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానమును తెలియజే అన్నాడు. మనము పాపములో పుట్టిన వారము అంటే జన్మత మనము పాపులము, మనము పవిత్రులము కాదు. మరి మనకు పవిత్రత కావాలంటే మనం పరిశుద్ధులుగా ఉండటమే దేవుని యొక్క చిత్తం. మనము అపవిత్రులుగా ఉండుట దేవుని యొక్క చిత్తము కాదు. అదే యోబు గారు 15వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ నరుని గురించి ఒక మాట అంటున్నాడు. ఆయన 15వ అధ్యాయము 14వ వచనం. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషి అగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు కాదా? నరుడు శుద్ధుడా? చెప్పేశాడు ఇక్కడ. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? తనను తాను శుద్ధి చేసుకోగలడా? తను తాను శుద్ధి చేసుకోగలడా? నిర్దోషి అగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? ఆలోచించాలా. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము ఏంటంటే మనము పరిశుద్ధంగా ఉండటమే, మనం పవిత్రంగా ఉండటమే. పరిశుద్ధులగుటికే మనల్ని ఆయన పిలిచాడే కానీ అపవిత్రులుగా ఉండటకు ఆయన మనల్ని
పిలవలేదు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. ఏ దోషము పాపము లేని పవిత్రుడు ఆయన. నాలో పాపమున్నదని నిరూపించగలిగిన వాడు ఎవడు అని యోహాను సువార్త 8వ అధ్యాయము 40వ వచనంలోగా అంటున్నాడు ఆ మాట. వదిలేమ్మా, చదవదులే. నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడు? ఆయనలో పాపమున్నదని ఎవరైనా చెప్పగలరా? మరి ఆయన పాపము లేనివాడు నిర్దోషి. ఆయన జన్మ కర్మ పాపము లేనటువంటి పాపరహితుడు, నిర్దోషి, పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన రక్తము ద్వారానే మనము పరిశుద్ధులుగా మార్చబడతాము. కాబట్టి మనము పరిశుద్ధులగుటికే మనల్ని పిలిచాడే కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలవలేదు. మనం పరిశుద్ధులుగా అవ్వాలంటే మనము ఆయన రక్తములో కడగబడాలా. ఆయన రక్తములో మనం ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు మనము పరిశుద్ధత, పవిత్రత అనేది మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అదే ఒకటో పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. పరిశుద్ధతను ప్రేమించే దేవుడు, పరిశుద్ధులుగా ఉండాలని కోరుకునేటటువంటి దేవుడు. నేను పరిశుద్ధును గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలా. అపవిత్రమైనది ఏది కూడా మీరు ముట్టకూడదు. లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఇదే మాట మనకు తెలియజేస్తున్నది. లేవీకాండము 11వ అధ్యాయము, నేను మీ దేవుడినైన యెహోవాను నేను పరిశుద్ధును గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఎవరు పరిశుద్ధపరుస్తారమ్మా? యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడ్డాం. ఇప్పుడు మనము కడగబడ్డ వారు మనం పరిశుద్ధులమే కదా? పరిశుద్ధులమా కాదా? యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డాం, మనము పరిశుద్ధులమా కాదా? ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేసేది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తము. ఈరోజు ఆయన రక్తము ద్వారా కడగబడ్డ మనము ఎలా మారాలా? ఎలా మార్పు చెందాలా? ఎలా మార్పు చెందాలా? మనలను మనం ఏం చేసుకోవాలంట? పవిత్రపరచుకుంటా ఉండాల. పవిత్రత మనము దినదినము కూడా సరే మనము సాధన చేయాల. దినదినము కూడా నేను పరిశుద్ధును గనుక మీరును పరిశుద్ధులుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. అదే 19:2 చూడమ్మా. 19వ అధ్యాయము 2వ వచనం చూడు. మీరు పరిశుద్ధులై ఉండవలెను మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. చాలమ్మా, పరిశుద్ధుడనై ఉన్నాను. అదే విధంగా 20వ అధ్యాయము 26వ వచనం చూడమ్మా. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడును. మీరు నా వారై ఉండినట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని నేను వేరుపరిచి ఉన్న ప్రత్యేకతలోనికి వేరుగా మనల్ని పిలిచాడు. అపవిత్రమైనటువంటి
మరి కళంకము కలిగినటువంటి లోక మాలిన్యం అనేది మనకు అంటుకోకుండా మనల్ని ఆయన ప్రత్యేకంగా పిలిచినటువంటి దేవుడు. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. ఎవరు చూస్తారంటే దేవుణ్ణి? పరిశుద్ధంగా ఉన్నవారే. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారు దేవుని చూసెదరు. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత లేకుండా ఎబ్రీ 12 పరిశుద్ధత లేకుండా 12:14 వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతలు కలిగియుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవరైనా కూడా సరే ప్రభువుని చూస్తారా? చూడలేరు. కాబట్టి మనకి ఇప్పుడు ఏం కావాలా? పరిశుద్ధత. పరిశుద్ధత కావాలంటే మనం ఏం చేయాలంట? మనముల మనము దినదినము కూడా సరే పరిశుద్ధపరచుకోవాలా. పరిశుద్ధపరచుకోవాలంటే మనకు మనముగా పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. ఇప్పుడు పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. పరిశుద్ధత మనకు రావాలంటే మనము దినదినము కూడా మనము పవిత్రపరచుకోవాలా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. ఎందుకంటే తనను తాను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వానిని ముట్టడు. మరి మనము ఎలా భద్రం చేసుకుంటాము? ఎలా భద్రం చేసుకుంటాము? దినదినము వాక్యము చదవాలా, వాక్యం వినాలా, మరి సేవకులు చెప్పేటటువంటి బోధ తెలుసుకోవాలా, వారు చెప్పేటటువంటి ఆలోచన ఎరగాల. మనముగా పవిత్రతను సంపాదించుకోలేము. దేవుని యొక్క వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా మనం చదవాలా. ఆ ఉన్నది ఉన్నట్టుగా చదవాలంటే దేవుని యొక్క ఆలయానికి మనము నడవాలా. దేవుని యొక్క ఆలయంలో ఆయన ప్రసన్నతను చూడాలా. ఆయన దగ్గర పవిత్రత ఉంది. నేను పరిశుద్ధంగా ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండమని దేవుడు సెలవిస్తున్నది. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా. మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నాకు ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. జోడీగా ఉండమన్నాడా? ఎలా ఉండమంటున్నాడు? మనల్ని ఎలా ఉండమంటున్నాడు? ప్రత్యేకమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలా. ప్రత్యేకత అనేది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము. అందుకే మీరు అవిశ్వాసులతో విజ్జోడీగా ఉండకూడదు. ఇప్పుడు మనము ఎవరితో విజ్జోడీగా ఉంటున్నాము? దేవుని యొక్క బిడ్డలతో మనము అంత విజ్జోడిగా ఉండలేము, అంత సఖ్యతగా ఉండలేము, సమాధానముగా ఉండలేము. మనం ఎవరితో సఖ్యత, సమాధానం, సావాసము కలిగి మనము దేవుడు ఏదైతే మనము చేయవద్దంటున్నాడో దానినే మనం చేస్తున్నాము. దేవునికి బాధ కలగదా? దేవునికి కోపము రాదా? మనము దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేసినప్పుడు దేవునికి కష్టముగా ఉండదా? కష్టముగా ఉండదా? అందుకే మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు. ఎందుకంటే మీరు జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు అపవిత్రమైన దాన్ని ఏది కూడా ముట్టకూడదు.
మీరు ప్రత్యేకమైనటువంటి జీవితం మీరు చేయాలా. ఒక ప్రతిష్ఠిత కలిగిన జీవితం మనకున్నది, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం మనకున్నది, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం మనకున్నది. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడే కానీ అపవిత్రులుగా ఉండుటకు మనల్ని పిలవలేదు. కాబట్టి దినదినము మనము ప్రత్యేకంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మనము మార్చబడాలా. మన సావాసం ఎవరితో ఉన్నది, మన సాంగత్యం ఎవరితో ఉన్నది, ఎవరితో విజోడిగా ఉంటున్నాము, ఎవరితో సాంగత్యంలో ఉంటున్నాము, ఎవరితో స్నేహ సంబంధాలు కలిగి ఉంటున్నాము, దేవునితోనా, దేవుని ప్రజలతోనా, అన్యులతోనా, అవిశ్వాసులతోనా. మన స్నేహము, మన సంబంధాలు ఎప్పుడు చూసినా కూడా ఎవరితో ఉంటున్నాం మనము, ఎవరితో ఉంటున్నాం మనము? దేవునితో ఉండగలుగుతున్నామా? దేవుడితో ఉండగలుగుతున్నామా? ఈడేమంటున్నాడు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. మనకు ఒక ప్రతిష్ఠిత జీవితము, ఒక ప్రత్యేకమైన జీవితము మనము కలిగి ఉండాలి. అదే యెషయా 52వ అధ్యాయము, యెషయా 52వ అధ్యాయము 11వ వచనము. పోవుడి 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 అచ్చట నుండి వెల్లుడి అచ్చట నుండి వెల్లుడి వెల్లుడి. అపవిత్రమైన దేనిని కూడా ముట్టకుడి. దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనండి. మనకు ముందేం చెప్పాడు? యెహోవా దూతలారా, యెహోవా చిత్తమును జరిగించు నెరవేర్చు పరిచారకులారా. మనం ఎవరు పరిచారకులమంట? ఎవరికి మనం పరిచారం చేయాలా? ఎవరికి మనము దూతలుగా ఉండాము? ఎవరికి మనము పరిచారకులుగా ఉండాము? ఎవరికి ఉంటున్నాము? ఒక్కసారి మనము గమనించుకోవాలా. ఒక్కసారి మనల్ని పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి. అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. మిమ్మల్ని యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనండి. ఇట్టి పరిశుద్ధులుగా జీవించుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇట్టి ప్రత్యేకమైనటువంటి జీవితము జీవించటానికి, ఇట్టి పరిశుద్ధమైన జీవితము మనం జీవించటానికే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అదే దశలోనికి రాసిన పత్రికలో చూద్దాం. మనం ఇంతకుముందు చదువుకున్నదమ్మా. తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలయనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అది ఎరుగుయుండుటే దేవుని యొక్క చిత్తం. మన ఘటమును ఏ రీతిగా కాపాడుకుంటున్నాము? అపవిత్రమైనది ఏది కూడా మనము ముట్టుకోకూడదు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. ఎందుకంటే తనను తాను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వానిని ముట్టడు. ఇప్పుడు మనముగా భద్రతను మనం చేసుకోగలమా? దేవుని యొక్క హస్తాలకు మనం అప్పచెప్పుకోవాలా? దేవుని యొక్క పవిత్రమైనటువంటి హస్తాలకు మనం అప్పచెప్పుకున్నప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయగలిగినటువంటి శక్తి ఎవరికున్నదంట? దేవునికి ఉన్నది. మనముగా పవిత్రులు, పరిశుద్ధులు కాలేము. అందుకే యోబు గారు చెప్పింది ఏంది? నరుడు అంటే శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? ఆ శుద్ధత ఎవరి ద్వారా వస్తుంది అని అంటే ఆయన చేతులకు మనం అప్పచెప్పుకున్నప్పుడు, ఆయన యొక్క చిత్తానికి మనం ఎప్పుడైతే తల ఒగ్గుతామో దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్న చిత్తం ఏంది? మన ఘటాలను మనము ఎలా కాపాడుకోవాలా? మన ఘటాలను మనం ఎలా కాపాడుకోవాలా? పరిశుద్ధముగా కాపాడుకోవాలా. పరిశుద్ధతగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడే కానీ అపవిత్రులుగా ఉండటానికి మనల్ని దేవుడు పిలవలేదు. దీన్ని మనము గమనించాలా. దీన్ని మనము గమనించి ఆ ప్రకారంగా మనము నడుచుకోవాలి. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క హస్తాలకు మనము అప్పజెప్పుకోవాలా.
దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన నమ్ముకున్న మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలా. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం చేయాలా. మనము అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు మనల్ని వారి నుండి ప్రత్యేకపరిచినాడు. మనల్ని ప్రత్యేకంగా ఉండటానికే ఆయన ఇష్టపడుతున్నాడు. అందరితో అది అందే చెప్తారు కదా, అన్నీ కలబోసుకొని అందరితో ఇదిగా విజ్జోడిగా ఉండటము ఆయనకి ఇష్టం లేదు. అందుకని వాళ్ళని మనము వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళతో మనము అంత సఖ్యతగా మనం ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నీకు ఒక గమ్యం ఉంది, నీకు ఒక గురి ఉంది. ఎప్పుడైతే నువ్వు అలాంటి స్నేహము సంబంధాలు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో గురి నువ్వు తప్పిపోతావు. గురి తప్పుట అంటే ఆయన మాట వినకపోవటం. ఇప్పుడు గురి, మనకు ఒక గురి ఉంది, ఆ గురి దగ్గరకే మన యొక్క పరుగు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుతూ మనము ముందుకు సాగాల. ఎందుకంటే మన ముందు ఉంచినటువంటి పందెము, మన ముందు ఉంచినటువంటి ఆ పందెము కొరకు మనం ఏం చేయాలంట? పరిగెత్తాల, ఓపికతో పరిగెత్తాలంట. ఓపికతో పరిగెత్తాల. విశ్వాసాన్ని కాపాడుకోవాలా, పవిత్రతను కాపాడుకోవాలా, పరిశుద్ధతను కాపాడుకోవాలా, మన ఘటాలను మనం కాపాడుకోవాలా. వాటిని ఎటువంటి అపవిత్రతకు మనము అప్పజెప్పుకునే వారముగా ఉండకూడదు. మనము పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయము, దేవుని ఆలయం. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. జీవం కలిగిన దేవుని ఆలయం మనము. ఇప్పుడు ఈ ఆలయము పరిశుద్ధంగా ఉండాలా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. మనము ఎరగాల, మనము గ్రహించాలా, మన పొరపాట్లు మనము గ్రహించాలా. దావీదు అన్నట్లుగా తన పొరపాట్లు గ్రహించగలిగిన వాడు ఎవడు? మనము నీతిమంతులముగా అనుకోకూడదు. మన పొరపాట్లు మనము ఎరగాల, మన అవిధేయతలు మనము ఎరగాల, మన పాపాన్ని మనము గుర్తెరగాల, పాపేచ్చరి నుండి దూరంగా పారిపోవాలా. పాపాన్ని నా హృదయంలో నేను లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకించకుండా పోతాడని చెప్పేది దావీదు అంటున్నాడు. ఎప్పుడైతే పాపాన్ని మనం లక్ష్యం చేస్తామో మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళదు. అందుకే దేవుడు యెషయా గ్రంథములో అంటున్నాడు, మీకును నాకును మీ యొక్క అపరాధములు, మీ యొక్క పాపములు, మీ యొక్క దోషములే కదా అడ్డుగా ఉన్నాయి. ఆ అడ్డుగోడను పడగొట్టడానికి మనము ప్రార్థన చేయాలా. పవిత్రత కలిగి ఉండటానికి మనము నిత్యము కూడా ప్రార్థన చేయాలా. మనం పవిత్రులు అవ్వటానికి మనము నిత్యము కూడా మనం ప్రార్థనలో మనం ఉండాలా. దేవుని ఆలయాన్ని మనము విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరే ఆయన ఆలయాలు. హస్తకృత్యమైనటువంటి ఆలయాలలో ఆయన నివసించడు. మన హృదయమే ఆయన ఆలయము. ఈ హృదయములో ఆయన నివసించాలా. ఈ హృదయము పరిశుద్ధముగా ఉండాలా, పవిత్రముగా ఉండాలా, ఆయన నివాసము చేసే యోగ్యమైనటువంటి గృహముగా ఉండాలా. ఆయన హస్తకృత్యమైనటువంటి ఆలయాల్లో ఆయన ఉండడు. మన హృదయమే ఆయన ఆలయము, మన హృదయమే ఆయన సింహాసనము. పాటలైతే చక్కగా పాడతాము. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. మన హృదయం అదే ఇలలో ఎవరికి వివరింపగని పావన నామం. ఈ ఆలయం క్రీస్తు,
నీ నామమే నా ధ్యానం. మన వివరింపగని పావననంపం. అట్ట మన హృదయము ఆయన నివసించే ఆలయము, ఆయన నివసించేటటువంటి ఆలయము. ఈ ఆలయాన్ని మనము పాడు చేసేవారముగా ఉండకూడదు. ఈ ఆలయాన్ని మనము పవిత్రంగా కాపాడాలా. ప్రభువు ఈ హృదయంలో నివాసం చేయాలా. ఆయన ఎప్పుడెప్పుడు నా బిడ్డతో నేను ఉండాలా, నా బిడ్డలో నేను ఉండి నా బిడ్డకి నేను గైడ్గా, అంటే నేను నడిపించేటటువంటి నాయకుడుగా నా బిడ్డకి నేను ఉండాలా అని ఆయన కోరుకున్నప్పుడు, మన హృదయం బాగలేకపోతే ఆయన ఎలా వస్తాడు మన హృదయంలోనికి? రాలేదు కదా. మనము ఆయన చెప్పిన మాట వినకుండా మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అవిశ్వాసులతో మనము జోడీ కలిగి నిత్యము వారితోనే మన యొక్క సావాసము, సాంగీతము, మన సన్నిహిత సంబంధము దేవుని ప్రజలతో కాదు. మోషే గారు అన్నారు, అల్పకాల పాప భోగములు అనుభవించట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకెంతో మేలు అన్నాడు. శ్రమ అనుభవించటానికి ఎవరితో ఉండాలంట? ఎవరితో ఉండాలంట? దేవుని బిడ్డలతో ఉండాలా. శ్రమ కాలంలో నువ్వు చేయి విడిచిపెట్టేస్తే నువ్వు దేవుని బిడ్డగా ఉంటావా? కష్టకాలంలో నువ్వు చేయి వదిలిపెట్టేస్తే నువ్వు దేవుని బిడ్డగా ఉంటావా? మోషే గారు చాలా చక్కటి మాట, అల్పకాల పాప భోగాల కొరకు మన సావాసము, ఈవిని ఆశించి సావాసము, స్వార్థాపేక్షతో సావాసము. మన సావాసం ఎవరితో ఉండాలి? మన సావాసమైతే తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుతోనూ మన సావాసం ఉండాలా. మనము ఎవరితో సావాసం చేస్తున్నాము? దేవుని యొక్క సావాసాన్ని మనము కలిగి ఉండామా? దేవుని యొక్క సముఖములో మనం కనబడుతున్నామా? దేవుని యొక్క చిత్తములో మనము నడుస్తున్నామా? ఆయన చిత్తం మన పట్ల ఏ రీతిగా ఉన్నది అని ఆయన అడుగుతున్నామా? పరిశుద్ధులవుటకే మనల్ని పిలిచాడు ఆయన, అది దేవుని చిత్తం. మనం పరిశుద్ధులుగా ఉండటమే ఆయన చిత్తం. మన ఘటాన్ని మనము పరిశుద్ధంగా కాపాడుకోవటమే ఆయన చిత్తం. దీన్ని ఎట్టబడితే అట్ట వాడేసి ఒక చీర, కొత్త చీర తీసుకొచ్చుకుంటాము షాప్ నుంచి, దాన్ని 2-3 సార్లు కట్టేసి మళ్ళా మడత పెట్టి తీసుకొని పోయి ఇస్తే ఆ షాప్ అతను తీసుకుంటాడా? తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుకంటే ఇది కట్టేసి ఉన్నారమ్మా అని అంటాడు. అదేవిధంగా దేవుడు మనల్ని ఈ లోకానికి ఎందు నిమిత్తం పంపించాడు, మనము ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడు, ఈ దేహాన్ని ఎలా కాపాడుకోమని చెప్పాడు, మన ఘటాన్ని ఏ రీతిగా కాపాడుకోమని చెప్పాడు. దీన్ని అస్తవ్యవస్థంగా మార్చుకొని, దీన్ని అల్లరసిల్లరగా చేసుకొని మనము దీన్ని తీసుకుని దేవుని దగ్గరికి ఇస్తే ఆయన అంగీకరిస్తాడా? ఆమోదిస్తాడా? ఆయన ఇష్టపడతాడా? ఇష్టపడడు. మనల్ని ఏ రీతిగా అయితే ఈ లోకానికి పంపించాడో ఈ వస్త్రాన్ని అదే రీతిగా ఆయన చేతికి మనం ఇవ్వాలా. దీన్ని మురికి చేసేసి, మలినం చేసేసి, దీనికి మట్టి అంటించి, దీనికి అది ఇది మరకలు పూసి తీసుకొని పోయి ఆయనకి ఇచ్చితే ఆయన దాన్ని పుచ్చుకోడు, ఆయన దాన్ని తీసుకోడు. కాబట్టి ఈ వస్త్రము మళ్ళా ఆయనది, ఆయన సొత్తు ఆయనకి చేర్చాలంటే ఇది ఆయన చేతిలోకి పోవాలంటే ఆయన ఏ రీతిగా అయితే ఇక్కడికి పంపించినాడో అదే రీతిగా ఈ వస్త్రాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాలా. మరి ఈ వస్త్రం ఎలా ఉండాలా? మన వస్త్రాన్ని మనం కాపాడుకోవాలా. మన దిశమల కనబడకుండా మన వస్త్రాన్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలా. మన వస్త్రాన్ని మనం ఉతుక్కోవాలా, తెలుపు చేసుకోరా. వీరు ఎక్కడి నుంచి వచ్చారని అంటే వీరు మహాశ్రమల నుండి గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు అన్నారు. మన హృదయాలను ఉతుక్కోవాలా. మన హృదయాలను, మన వస్త్రాలను చింపుకోకుండా మన హృదయాలను చింపుకోవాలా. మనము కడగబడాలా, ప్రభు రక్తములో కడగబడాలా, పరిశుద్ధంగా మార్చబడాలా, పవిత్రులుగా మార్చబడాలా. మన ఘటాన్ని మనము కాపాడుకోవాలా, అది పరిశుద్ధంగా కాపాడుకోవాలా. అదే దేవుని యొక్క చిత్తం.
దేవుని యొక్క చిత్తం. అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దామమ్మా. కాబట్టి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పచెప్పుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించుకొనండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపం మీ మీద ఏలుబడి చేయకూడదు. అదే 18-19 వచనాలు. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుకున్నారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడును మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొనండి. అదే 23వ వచనం చూడమ్మా. 22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. కుమారుని చూసి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి వారసులవుతారు. విశ్వసించిన వారే నిత్య జీవం గలవారు. పరిశుద్ధత కలిగినటే మనకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కాబట్టి మనము మన యొక్క అవయవాలను నీతికి సాధనంగా, పరిశుద్ధతకు సాధనంగా మనము సాధన చేయాలా. తిమోతితో అన్నాడు కదా, ప్రతి దినము ఈటి యందు నువ్వు సాధకం చేయబడాలా. ఈటి యందు మనము సాధకం చేయాలా. ఇది మనకు కష్టముగానే ఉంటుంది, కానీ మనం సాధన చేసినప్పుడు అది మనకు అది కష్టం అనిపించదన్నమాట. మనం ఎప్పుడైతే ప్రతి దినము కూడా మన శరీరాన్ని దేవునికి అప్పచెప్పుకోవాలా. కాపాడే దేవుడు ఆయన, భద్రపరిచే దేవుడు ఆయన. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, ఎందుకంటే తనను తాను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వానిని ముట్టడు. కాబట్టి మన శరీరాన్ని మనము కాపాడుకునేటటువంటి వారముగా ఉండాలా. అది దేవుని చేతులకు మనం అప్పచెప్పుకోవాలా. దేవుని యొక్క చిత్తములో మన యొక్క సర్వ శరీరాన్ని ఆపాదమస్తకము నీకంకితము మనము సమర్పణ జీవితాన్ని కలిగి మన అవయవాలన్నిటి కూడా ఆయనకు సమర్పించుకోవాలా. పరిశుద్ధంగా మార్చుకోవాలా, పరిశుద్ధంగా మనం మారాలా. అదే దేవుని చిత్తం, అదే దేవుని సంకల్పం, అదే దేవుని యొక్క ఉద్దేశం. కుమారుని యొక్క సారూప్యంలోనికి రావటమే దేవుని యొక్క ఉద్దేశము. తర్వాత 3వ విషయము అదే దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ పత్రికలో 3వ విషయముగా దేవుని చిత్తం. 3వ విషయముగా దేవుని చిత్తం ఏదైతే 5వ అధ్యాయము 15వ వచనం లాస్ట్ నుంచి చదవమ్మా. ప్రార్థన అంటే ప్రతి విషయం కాదు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంది? మొదటిగా ఏముంది? కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము. ఈ నిత్య జీవాన్ని ఇవ్వటమే దేవుని యొక్క చిత్తం అని అన్నాడు. అదేవిధంగా మనం పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తము. తర్వాత దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం చేయాలా, కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలా. ప్రతి విషయం అందు కూడా
ప్రతి విషయమందు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఉండాలా. చిన్నదానికైనా పెద్దదానికైనా దేనికైనా కూడా సరే మనము ఆయనకి కృతజ్ఞతను చెప్పేవారముగా ఉండాలా. ఇది దేవుని యొక్క చిత్తం. ఇది మీ విషయంలో యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండండి, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండండి. నేను మరలా చెప్తున్నాను, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి. ఈ విశ్వాస గృహంలో సమాధానం కలిగి ఉండండి, సంతోషంగా ఉండండి. ఈ గృహములో మనము దేవుణ్ణి సంతోషంగా ఆరాధించే వారముగా ఉండాలా, పరిశుద్ధముగా ఆరాధించే వారముగా ఉండాలా. పరిశుద్ధతను కోరుకునేటటువంటి దేవుడు ఆయన, పవిత్రతను కోరుకునేటటువంటి దేవుడు ఆయన. పరిశుద్ధత కలిగినటే మనకు ఫలం, దాని అంతము నిత్య జీవము. నిత్య జీవానికి వారసులం అవ్వాలంటే మన ఘటాన్ని మనము కాపాడుకుంటా ఉండాలా. ఎటువంటి లోక మాలిన్యం అనేది మనకు అంటుకోకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలా. మనం జాగ్రత్త కలిగి మన దేహాన్ని, మన జీవితాన్ని కాపాడుకునే వారముగా ఉండాలా. దుష్టుడు మనములను ముట్టకుండా ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యముతో మనం సరి చేసుకుంటూ దేవుని యొక్క వాక్యములో మనము ఎదగాల. దేవుని యొక్క వాక్యములో మనం ఫలించాలా, పరిశుద్ధతలో ఫలించాలా, పవిత్రతలో ఫలించాలా. వెళ్ళండి, అక్కడ అపవిత్రత ఉన్నది, దాన్ని మీరు ముట్టొద్దు అన్నాడు. మీరు పవిత్రంగా ఉండాలా, ఎప్పటికప్పుడు మీరు పవిత్రతను కలిగి ఉండాలా. అదే దేవుని చిత్తం, అదే దేవుని యొక్క ఉద్దేశం, అదే దేవుని యొక్క సంకల్పం. మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి కోరిక, మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయమందు కూడా యేసుక్రీస్తు పేరట మీరు కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయములోను విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. చెడ్డ వాటిని తలంచకుండా, చెడ్డ వాటిని యోచించకుండా, ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును కాపాడుకుంటావు, 10 మందిలో ఉన్నప్పుడు నీ నోటిని కాపాడుకుంటావు, మాట పొదుపు, మనసు అదుపులో పెట్టుకుంటావు. ఎప్పుడు జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండాలా. మనము ఆలోచించడానికి భయపడాలా. మీరు పలకల మీద పడుకొని ఏం చేయమన్నాడు? శ్రమ. మీరు మీ పడకల్లో నుండి మీరు ఏమని ఆలోచిస్తుండాలా? మీరు పడకల మీదకి వెళ్ళినప్పుడు భయము నుండి పాపం చేయకుడి, మీ పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరుకుండండి. 4వ అధ్యాయం కీర్తనలు 4:4 వచనం. భయము నుండి పాపం చేయకండి, మీరు పడకల మీద నుండంగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకుండండి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనండి. మాకు మేలు చూపువాడు ఎవడు అని దేవుని మీద నిష్ఠూరాలైపోకండి. దేవుడు మేలు చూపించేదానికే మనకొచ్చాడు, మేలునివ్వటానికే మనకొచ్చాడు. మేలైనది చెయ్యి నెరిగి కూడా దాన్ని చేయకుండా పావటమే పాపము. ప్రార్థన అని తెలిసి ప్రార్థనకు రాకపోవటమే పాపము. ఇది చెయ్యాలా అని దేవుడు నిర్ణయించినప్పుడు దాన్ని చేయకపోవటమే పాపము. మనం దేన్నైతే తెలిసి చేయకుండా ఉంటామో అది చేయాల్సిన పని, కానీ మన యొక్క స్వనీతితో సొంత ఆలోచనతో మనం ఎప్పుడైతే దాన్ని వాయిదా వేస్తామో అది పాపము. కాబట్టి పాపాన్ని మనము
చేయటానికి మన అవయవాలను మనము అప్పచెప్పుకునే వారముగా ఉండకూడదు. నిత్యము కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాలా. అప్పుడు దేవుని సమాధానము మన హృదయానికి, మన తలంపులకు కావలి ఉంటుంది. ఆయన చేతులకు మనం అప్పచెప్పుకోవాలా. ఆయన భద్రతనిచ్చేవాడు, ఆయన కాపుదలనిచ్చేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన నడిపించేవాడు. దుష్టుడు నిన్ను ముట్టకుండా, నీ పాదము అటు ఇటు పడకుండా ఆయన తన మార్గములో నడిపించేదానికి నీ మార్గమంతటిని కూడా ఆయన చేతులకి అప్పచెప్పుకోవాలి. అదే దెస్సలోనికలకు రాసిన పత్రికలో మనము 5:23లో చూస్తే, సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగిన వాడు కనుక అలాగు చేయను. కాబట్టి దేవుని యొక్క రాకడలో మనము నిందారహితులుగా మన 3 చెప్పాడు మనకి ఇక్కడ. ఏమని చెప్పాడు? 3 ఏం చెప్పాడమ్మా? ఆత్మయు జీవమును శరీరమును. ఆ రాకడలో నిందారహితముగా ఆయన చూసినప్పుడు మనలో ఎటువంటి నింద కనబడకూడదు, మనలో ఎటువంటి అవిధేయత ఆయనకు కనబడకూడదు. నిందారహితులుగా ఆయనకు మనం కనబడాలా. ఆయన వచ్చినప్పుడు మనము ఆయనతో కూడా, ఆయన సారూప్యంలోనికి, ఆయనతో కూడా మధ్యాకాశానికి కొనిపోగబడాలా. అదే ఈ విశ్వాస గృహములో నువ్వు నిన్ను నీవు సరిచేసుకో, నిన్ను నీవు సరిదిద్దుకో. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని దేవుని యొక్క వాక్యములో ఉన్నది. ఇప్పుడైనా కూడా సరే ఈ విషయాలన్నిటిని బట్టి నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకొని, దేవుని యొక్క పాదాల దగ్గర బ్రతిమలాడుకొని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని చేయటానికి ఇప్పుడైనా కూడా మనము ఆయన చేతులకి అప్పచెప్పుకున్నప్పుడు ఆయన రాకడలో మనము నిందారహితులుగా, నీతిగా, యథార్థంగా ఆయనకి కనబడి ఆయనతో కొనిపోతాము. మరి అటువంటి కృప ఈ మధ్యాహ్నకాల సమయమందు మనందరికీ కూడా ఇవ్వాలని, మనమందరం కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడే బిడ్డలుగా ఉండాలని, అందరము కూడా దేవుని వాక్యానికి లోబడి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారముగా ఉండాలని, దేవుని యొక్క చిత్తం ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యములో చేరడు, నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యములోనికి చేరతారు. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం కలవాడు. ఈ నిత్య జీవం కలిగిన వాడే మరి దేవుడు మరి కోరుకుంటున్నటువంటి ఆయన చిత్తము ఆయన జరిగించేటటువంటి దేవుడు. అదేవిధంగా పరిశుద్ధులుగా ఉండటానికే ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మన ఘటాలను మనం పరిశుద్ధంగా కాపాడుకున్నటే దేవుని చిత్తం. దేవునికి ఎల్లవేళలా ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం చేస్తూ కృతజ్ఞతాస్తుతులు ఆయన కర్పించటము దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఈ రీతిగా దేవునిలో నువ్వెప్పుడైతే దేవునితో అవినాభావ సంబంధాన్ని కలిగి, దేవునితో నువ్వెప్పుడైతే స్నేహ సంబంధాలు కలిగి ఆయన పోలికలోనికి మార్చబడతావో, ఆయన స్వరూపంలోనికి మార్చబడతావో, ఆయన సారూప్యంలోనికి మార్చబడతావో, నవీన స్వభావాన్ని ధరించుకుంటావో, ఒక నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావో, అప్పుడు దేవుని యొక్క చేతులు పట్టుకొని ఆయన నిన్ను కొనిపోతాడు. అటువంటి కృప మనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య
కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, నీకు స్తోత్రము 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రమయ్యా 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 స్తోత్రం నాయన. కృపగల దేవ ప్రేమగల తండ్రి నాయన అయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడా నాయన, ఘనమైన దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నా ప్రభా నాయన. అయ్యా నీ నామాన్ని నా తండ్రి నాయన కలిగిన ప్రభా నాయన, నీ నామములో నా తండ్రి నాయన ప్రతి ఈవిని పొందుకునే దానికి నాయన మీరు నా తండ్రి మమ్మల్ని నాయన పిలిచి ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి దేవా. ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయమందు నా ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభా. మేము ఎలా ఉండాలన్నది నా తండ్రి నాయన నీ ఉద్దేశమై ఉన్నది నా ప్రభా నాయన. మమ్మల్ని ఎందుకు నాయన నువ్వు పిలుచుకున్నావు ప్రభా, మేము ఏ రీతిగా ఉండాలని నా ప్రభా నువ్వు కోరుకుంటున్నావు నా తండ్రి. మాలో ఏమి చూడాలని నాయన నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభా. దేవానికి స్తోత్రములు నా తండ్రి. పరిశుద్ధులగుటే నాయన అయ్యా మీ చిత్తమై ఉన్నదని నా ప్రభా నాయన. నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులుగా ఉండమని చెప్తున్నావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రము స్తోత్రం నాయన. మా ఘటమును నా తండ్రి నాయన మేము పరిశుద్ధంగా కాపాడుకునే వారముగా ఉండటానికి నా తండ్రి దేవా మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా నాయన మమ్మల్ని ఆదరించండి అయ్యా, మమ్మల్ని బలపరచండి నాయన, పవిత్రపరచండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా తండ్రి. ఈనాడు నా తండ్రి నాయన దైవ భయము లేకుండా నాయన సంఘములో సమాధానము లేకుండా పోతున్నదయ్యా, సమాజంలో సమాధానము లేకుండా పోతున్నదయ్యా, కుటుంబాలలో సమాధానము లేకుండా పోతున్నది నా ప్రభా నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన పైకి భక్తి కలిగిన వారముగానే కనబడుతున్నాము తండ్రి, కానీ లోపల నా తండ్రి నాయన దాని శక్తిని నాయన ఆశ్రయించేటటువంటి వారముగా మేము ఉండటం లేదు నా ప్రభా. దయతో నాయన క్షమించి నాయన మన్నించి నాయన నీ భయము నీ భక్తి నాయన కలగజేయండి ప్రభువా. అయ్యా భయము నుండి నాయన పాపం చేయొద్దంటున్నావు నా తండ్రి. మీ పడకల మీద నా తండ్రి నాయన మీరు పరుండి నా ప్రభా నాయన దేవుణ్ణి ధ్యానం చేసుకుని ఊరుకుండమంటున్నావు నా ప్రభువా. దేవానికి స్తోత్రం నాయన స్తోత్రం నా తండ్రి. పాపేచ్చులకు దూరంగా పారిపోమంటున్నావు ప్రభువా. ఇదిగో నాయన అయ్యా దావీదు అంటున్నాడు కదా, పాపాన్ని నేను లక్ష్యం చేసినప్పుడు ప్రభువు నా మనవి ఆలకించకపోవునంటున్నాను నా ప్రభువా. దేవానికి స్తోత్రం నా తండ్రి. పాపం మమ్మల్ని ఏలుబడ చేయకూడదు నా ప్రభువా. అయ్యా పాపానికి నాయన మేము దాసులము కాకూడదు నా ప్రభా నాయన. నీతికి దాసులముగా ఉండాలయ్యా. నీతికి నాయన మా అవయవాలు నాయన ఇదిగో నా తండ్రి సాధనాలుగా నాయన పరిశుద్ధతకు సాధనాలుగా నాయన వాడబడాలి ప్రభా. నీకు స్తోత్రం నా తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయం అందు నాయన మా జీవితాలను చూడండి ప్రభువా, మా హృదయాలను చూడండి ప్రభువా, మా హృదయ స్థితిని చూడండి ప్రభువా, మా తలంపులను చూడండి ప్రభువా, మా ఆలోచనలు చూడండి ప్రభువా. మేము ఏ రీతిగా ఉన్నామో నా తండ్రి, ఏ రీతిగా జీవిస్తున్నామో నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి నీకు ఏది కూడా నాయన మరుగుగా లేదు నా ప్రభా, ఏది కూడా నీకు దాచబడి లేదు నా ప్రభా. సమస్తము కూడా నా తండ్రి 7 నేత్రాలతో నా తండ్రి నాయన మీరు పరిశీలన చేస్తున్నటువంటి నీతి కలిగిన దేవుడు నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రం నా తండ్రి నాయన. నీ రక్తములో కడగబడి నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన నిత్య జీవానికి వారసులవటానికి నా ప్రభా. అయ్యా మమ్మల్ని మేము నా తండ్రి ఎప్పటికప్పుడు నా తండ్రి పవిత్రపరచుకుంటూ నా తండ్రి పరిశుద్ధపరచుకుంటూ నా ప్రభా నీ వైపు చూసి నాయన ముందుకు సాగేటటువంటి వారముగా ఉండాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రము స్తోత్రం నా తండ్రి. ఈ సంఘము నీది నాయన. ఈ సంఘములో ఉన్న బిడ్డలు నీ బిడ్డలు నా ప్రభా. అందరినీ ఆశీర్వదించు నాయన, అందరినీ పరిశుద్ధపరచు నాయన, అందరినీ పవిత్రపరచు నాయన. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను నా తండ్రి నాయన మీరు పరిశుద్ధపరిచి పవిత్రపరచండి అయ్యా. పరిశుద్ధమైన జీవితాన్ని దయచేయండి అయ్యా. పవిత్రంగా నా తండ్రి నాయన నీలో ఉండటానికి నాయన, నీతో ఉండటానికి నాయన, నీ రాకడలో ఎత్తబడటానికి నాయన, నిర్దోషులుగా నా ప్రభా నాయన, నిందలేని వారముగా నా తండ్రి నీతిగా యథార్థంగా నా ప్రభా నాయన నీ దృష్టిలో మేము ఉండటానికి సహాయమును దయచేయండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము స్తోత్రము. నీతిమంతుల వైపు నాయన నీ దృష్టిని సారించే దేవుడు నా తండ్రి ప్రభువా. నీకు స్తోత్రము. నీతిగా నాయన మమ్మల్ని మీరు చేయమని నేను వేడుకుంటున్నా ప్రభా. ఈ మధ్యాహ్నకాల సమయం అందు నా తండ్రి నాయన నీ బిడ్డలైన వారందరినీ కూడా నీ చేతులు కప్పు చెప్పుకుంటూ ఇమ్మట్టుకు మాకు తోడుగా ఉన్నావు తండ్రి. ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి సహాయమును దయచేయమని నీ బిడ్డలందరినీ కూడా నాయన చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా
దీవించి ఆశీర్వదించిన ఆయన, కాపాడి నీ కృపలో నాయన భద్రపరిచిన ఆయన, నీ రాకడలో నా తండ్రి అయ్యా ఎత్తబడే స్థితిలో ఉండటానికి నాయన మీ కృపను అనుగ్రహించిన ఆయన, మీరే నాయన మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని అయ్యా మీ చిత్తములో నాయన మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా దేశము, మా దేశ నాయకులు, రాష్ట్రము, రాష్ట్ర నాయకులు, ప్రభుత్వము, అధికారులు, ప్రధానుల చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి. ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి నాయన, ఆరాధనలన్నింటినీ చేతులకు అప్పచెప్పుకున్నాం. సేవకులను, సేవకురాలను నా ప్రభా, నీ విశ్వాస గృహానికి చేరిన బిడ్డలు నా ప్రభా, వారి పరిచయం నా తండ్రి నాయన, వారి రాకపోకలందు నా ప్రభా అందరినీ కాపాడిన ప్రభా నాయన, నీ రాజ్య వారసులుగా నాయన, నీ రాజ్యానికి నాయన హక్కుదారులుగా చేసుకుంటావని నా ప్రభా, ఇంకా నా తండ్రి నశించిపోతున్నటువంటి నాయన ఆత్మలు నా తండ్రి వెతికి రక్షించిన ప్రభా నీ యొక్క నాయన సంఘములో చేర్చుకుంటావని నిన్ను వేడుకుంటూ, ప్రార్థిస్తూ, బ్రతిమలాడుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనమలందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.